మా బ్యాక్ ఆఫీస్లో కొంత నిర్మాణం జరుగుతోంది. నువ్వు ఓఎస్ లోపలికి బయటికి వెళ్ళడం చూడగలవు, అది పర్వాలేదు. అది సాధారణమే. పరీక్ష, అన్ని రకాల విషయాలు జరుగుతున్నాయి. నిర్మాణంలో ఉందని దాని కంపెనీ చెప్పే ఏ సమయంలోనైనా మేము ఇలాగే చెబుతాము. కానీ అతను పనులు చేస్తున్నాడు, బిగిస్తున్నాడు, కాబట్టి దాని గురించి చింతించకండి. చాలామంది నన్ను క్రిస్ గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. నేను నా ఇమెయిల్ మార్చుకోవాలి, నేను చేయలేను. నా పాస్వర్డ్ దానికే కట్టు. దీన్ని తెరవడానికి వేచి ఉండండి, ఆ విషయాలన్నీ సరిచేయబడతాయి. సరే, పర్వాలేదు, క్షమించండి. ఈరోజు నా అతిపెద్ద ప్రశ్న, ఓ మై గాడ్, ఎందుకు అందంగా ఉంది? నాకు ప్రతిరోజు ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న క్రిస్, నేను పాస్వర్డ్ మార్చాలి లేదా నేను చేయలేను. కొత్త ఇమెయిల్ కావాలి, ఎందుకంటే నా ఇమెయిల్ నాకు అంతరించిపోయింది. ఆ విషయాల గురించి చింతించకండి. సరే, విశ్రాంతి తీసుకోండి. వ్యూమింగ్ మాత్ర, చిల్ మాత్ర తీసుకోండి. అంతా బాగానే జరుగుతుంది. చాలా సంవత్సరాలు సురక్షితంగా. ఎవరూ వెనుకబడి ఉండరు. మరియు అతను అదే చేయబోతున్నాడు. కాబట్టి కాస్త వేచి ఉండండి. గుర్తుంచుకోండి, మరియు దాని కారణంగా మీరు మీ ఓఏఎస్లోకి ప్రవేశించలేకపోతే అది పర్వాలేదు. ఆ సర్వే విషయానికి అడ్డం తిరిగింది. నేను యాష్తో మాట్లాడలేదు, అతనికి మెసేజ్ చేస్తున్నాను. కానీ నేను అతనిని ఆ ప్రశ్నలు అడగడం లేదు. నేను అనుకుంటున్నాను, భవిష్యత్తులో ఇక్కడ 4వ తర్వాత మనం కార్పొరేట్ వెబినార్ను చూడవచ్చు. నాకు తెలియదు, నేను ఊహిస్తున్నాను. కానీ చాట్లో ఎవరు ఉన్నారో చూడటానికి నేను కెమెరా వైపు చూడటం లేదు. కానీ సరే, నేను సరైన విధంగా చెబుతాను. మనం ప్రయోగించబోతున్నాం, కాబట్టి మనం ప్రయోగించబోమని అనుకోకండి. మరియు మనం ప్రారంభించిన 1 సంవత్సరం తర్వాత నేను చెప్పబోతున్నాను, మనమందరం ఇలా చేయగలమని ఆశిస్తున్నాను. నాకు ప్రజలతో కూడిన కారవాన్ రావాలని ఉంది. మోటారు గృహాలు, కార్లు, ఏదైనా సరే. మరియు యునైటెడ్ స్టేట్స్ చుట్టూ క్రూయిజ్ వెళ్ళండి. నేను దేశం విడిచి వెళ్ళి ఒక ఆర్వీ నడుపుతాను. అలాంటివి సరదాగా ఉంటాయి. ప్రస్తుతం ఈ రోడ్డు మొత్తం నాదే. నేను ఏ రోడ్డులో ఉన్నానో కూడా నాకే తెలియదు. కానీ నాకు ఒక కారు కనిపిస్తోంది. నా వెనుక ఎవరూ లేరు మరియు ఇదంతా సినిమా మనిషిలా ఉంది. అంతా చదునుగా ఉంది. చాలా బాగుంది. నేను సరదాగా గడుపుతున్నాను. కానీ నాకు ఆ సర్వే ఎంత ముఖ్యమైనది. మొదటి ఉత్పత్తి అని నేను పిలుస్తాను. అవును, ఇది మనం నమ్మే వాటిలో ఒకటి అవుతుంది. మీరు వ్యాపారాలపై కమిషన్లు పొందగలుగుతారు. వినండి, వ్యాపారం ప్రతిచోట కొత్త మరియు భిన్నమైన వాటి కోసం వెతుకుతోంది. మరియు దానిపై ఉన్న కొన్ని విషయాలు. మీరు మీ సమాధానాన్ని మార్చుకునే అవకాశం ఉన్నట్లే సాధారణ సర్వే గురించి మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. నువ్వు సర్వేలో చేరావు, అది పోయింది. నో, అలా చేయాలనుకోలేదు. కాబట్టి చాలా వ్యాపారాలు ఆలోచించండి. ఇప్పుడు ప్రతి వ్యాపారం ఖచ్చితంగా ఏఐ కోసం చూస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ అది ప్రాముఖ్యత కోసం చూస్తోంది. మీకు ఒక వ్యక్తి లేదా కంపెనీ ఉంటే ఏఐ ఏమి చేయగలదో ఆస్ప ఫారం ఇంకా పేరు తెలియదు. ఇలాంటివి చేయండి. మనిషి, నేను మీకు చెప్తాను, ఇది బహిరంగ మార్కెట్. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తారని నేను నమ్ముతున్నాను. వాళ్ళు దీన్ని చేయాలనుకుంటారు, ముఖ్యంగా వ్యాపారం. కానీ ఇది కేవలం వ్యాపార విషయానికి కాదు, ఇది ప్రజల విషయానికి. నేను మళ్ళీ చెబుతాను, ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న లేదా వేరే దానికోసం చూస్తున్న ఎవరైనా, మీరందరూ నన్ను చూడగలని లేదా వినగలని నేను నిజంగా ఆశిస్తున్నానని మీరు ఎప్పుడూ అనుకోలేదా? కానీ ప్రజలు వేరేదాన్ని కోరుకుంటారు. ప్రజలు పనిచేసేదాన్ని కోరుకుంటారు. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. బహుశా చాలా ఎక్కువ శాతం మంది ఆన్లైన్లో ఏదైనా ప్రయత్నించి విఫలమై ఉండవచ్చు. కొంతమంది, అవును, నేను కొంచెం పని చేశాను, కానీ నేను ఇప్పుడు చేస్తున్న పనికి వెళ్ళడానికి అది సరిపోదు. నేను మీకు అది చెబుతాను. నేను రిటైర్ అయ్యాను మీ అందరికీ తెలియజేయడానికి. మరియు నేను 32 సంవత్సరాలు పనిచేసినందున పదవీ విరమణ చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాను. కానీ నేను భవిష్యత్తులో మాత్రమే చూస్తాను. ప్రజల జీవితాలను మార్చడం, వారు నేను చేసినట్లు లేదా మీరు చేసినట్లు చేయవలసిన అవసరం లేదు. లేదా 3 ఉద్యోగాలు చేయండి. ఇవన్నీ మీ స్మార్ట్ ఫోన్లోనే జరుగుతున్నాయని ఊహించుకోండి. మీ కంప్యూటరు. కానీ నేను ఉత్సాహంగా ఉన్నాను. ఈ సర్వే పూర్తయ్యే వరకు నేను వేచి ఉండలేను. మొదటిది, నేను అనుకుంటున్నాను యాష్ అన్ని రకాల పనులు చేయడానికి దాన్ని చాలా ఉపయోగిస్తాడు. కానీ మీరు చూడాలి, అతను మొదటి రోజు తెరిచినప్పుడే నాకు మెసేజ్ చేశాడని క్రిస్ అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. నువ్వు ఈ విషయానికి నమ్మవు, అంతే. బామ్, అంతా వేగంగా, లోపాలు లేకుండా, అంతా అందంగా ఉంది. మరియు నేను మీకు ఇంకో చిన్న రహస్యం చెబుతాను. మా ఉత్పత్తులన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడే లేవండి. ప్రపంచంలోనే అత్యుత్తమ డాంగ్ టెక్ బృందం. నేను వారికి ఒక బిగ్గరగా చెప్పాలనుకుంటున్నాను. ధన్యవాదాలు అబ్బాయిలు లేదా అమ్మాయిలు. వీటిపై పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అద్భుతమైన ఉత్పత్తులు చూసి మనమందరం ఆశ్చర్యపోతాం. అది ఇక్కడే ఉందని నేను చూడగలిగితే బాగుండు. కానీ నేను ఇక్కడికి వెళ్ళలేను. ఏమిటి మనం ఇక్కడ ఏమి చేస్తున్నాం?
వావ్, మీరు ఇక్కడ చాలా మంది ఉన్నారు. నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని కలుస్తాను. బహుశా నా తదుపరి లైవ్ నేను షేన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యో అయ్యో అవుతుంది. చూడు షేన్, నేను దానిని చూడడానికి ఉత్సాహంగా ఉన్నాను మరియు నాకు చాలా ప్రశ్నలు వస్తున్నాయి. నా ఖాతాలన్నింటినీ నేను పూరించాలా? నాకు చాలా ఖాతాలు ఉన్నాయి. నేను ప్రయాణిస్తున్నందున ఒకదాన్ని మాత్రమే పూరించాను. కానీ మీరు దీన్ని చేయగలిగితే దానివల్ల ఎటువంటి హాని జరగదు. కానీ మీరు చెప్పకపోతే మీరు ఇప్పటికీ అదే సమాధానాలను చెబుతారు మరియు మీరు మీ సమాధానాన్ని మార్చుకోవచ్చు. అది మర్చిపోకండి. కానీ నేను ఒకటి చేశాను. నాకు ఆశ నుండి ఎలాంటి సమాచారం లేదు. అతను మనమందరం వాటిని చేయాలని కోరుకుంటున్నాడు. కానీ అతను ఈ వీడియో చూస్తే నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను. దేవుడు దీవించుగాక మరియు మీ బాధ నుండి బయటపడండి. ఈ కంపెనీ గురించి ప్రజలతో మాట్లాడుతుంటే మీరు నన్ను పంచుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు నన్ను పంచుకోవడం నాకు ఇష్టం. నేను మిమ్మల్ని ఉన్నతంగా, శక్తివంతంగా తీర్చిదిద్దాలి. సరే, ప్రపంచం మీ పేరు తెలుసుకుంటుంది. మీరు దానిని ఎప్పటికీ మర్చిపోలేదా?